Jungle. All our beloved AGMs to be here with us. I request all whoever present over here is delivered to only for deserving. I think in the world. Our young and dynamic directors and insight, many years of great achievements in future too. Dr. B.S. Rao గారి సంకల్పం ఆయన మన మధ్యలో ఉన్నారని అనుకుంటూ ఆయన ఇచ్చేటువంటి ఆ బల రూపంలో మనకు కనిపించింది. Congrats to even our beloved students who bagged such a success today. And it's really an incredible success. And we always knew we could do it. Congratulate them, and your blessings would be very big for them. Mehdi Patna. Next, Aditi Reddy, Adarguda campus, Mehdi Puja. Sadhvi, Kanav Sharma, Akash Shivakumar. I request the total zone to have a photo. Ujjwal, Nagol campus, DSNR zone. DSNR zone. Dilship Nagar. Congratulations to all Dilship Nagar. Hema Shanti. Hasini. Saket, completion with Nallakunta zone. Anish Gaur. Aryan. Moksha. Mitra. SR Nagar campus, Amirpet zone. Kukatpalli zone. Bindu. G Bindu. Welcome to the press meet. So, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరందరికీ తెలిసిందే. Sri Chaitanya is the first organization that put Andhra and Telangana on India's map as far as education is concerned. ఎడ్యుకేషన్ అంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి అందరూ గుర్తించేలాగా చేసింది శ్రీ చైతన్య. ఇప్పుడు ఏ నేషనల్ లెవెల్ మెడికల్ కాలేజ్ తీసుకున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీస్ తీసుకున్నా, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నా, మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ శ్రీ చైతన్య. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986లో 86 స్టూడెంట్స్తో విజయవాడలో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఈ ఇయర్ అరౌండ్ 950 బ్రాంచెస్ అండ్ 7.5 lakh స్టూడెంట్స్తో ప్రస్తుతం నిలిచిందండి. సో ఆంధ్ర తెలంగాణలో అయితే ఏ చిన్న టౌన్ తీసుకున్నా మా ప్రెజెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ వెతుక్కుంటా స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, ఐఐటి క్లాసెస్ తీసుకోవాలంటే హైదరాబాద్ రావాలి, లేకపోతే రాజస్థాన్లో వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్. అలాగే మెడికల్ క్లాసెస్ కావాలంటే విజయవాడ, గుంటూరు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత శ్రమ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ రైట్. సో అందుకని we wanted to make sure every town has good access to quality education. ముందు ఆంధ్రాలో స్టార్ట్ చేసాం, తర్వాత 10 yearsకి హైదరాబాద్ వచ్చాం, తర్వాత 2008లో స్కూల్స్ లాంచ్ చేసాం, ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత కర్ణాటకలో స్టార్ట్ చేసాం, ఇంకో ఫ్యూ ఇయర్స్ తర్వాత తమిళనాడులో స్టార్ట్ చేసాం. లాస్ట్ 3 years నుంచి నార్త్లో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసామండి. అండ్ కరెంట్లీ 17 బ్రాంచెస్లో శ్రీ చైతన్య ఉంది. 17 స్టేట్స్లో శ్రీ చైతన్య ఉంది. అండ్ మా గోల్ ఏంటంటే ప్రతి
స్టేట్ లో ప్రతి చిన్న టౌన్ లో అక్రాస్ ఇండియా శ్రీ చైతన్య ప్రెసెన్స్ ఉండాలనేది మా గోల్ అండ్ వీ డెఫినెట్లీ సీ దట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ మీద అట్లీస్ట్ 50% ఆఫ్ ద బ్రాంచెస్ ఆర్ లాస్ మేకింగ్ బ్రాంచెస్. మా ఫీ యావరేజ్ ఎంత అండి? ప్రతి మంత్ కి 2,000 to 3,000 per student వస్తుంది. దట్ ఈస్ అవర్ ఫీ యావరేజ్. అవర్ స్ట్రెంగ్త్ ఆర్ అవర్ ప్రైడ్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ అఫోర్డబుల్ విత్ శ్రీ చైతన్య. We cater to middle class, lower middle class communities as well as other communities, but this is our focus. So education should be affordable, and that's one of our mottos. And ఎంత లాస్ వచ్చినా కూడా భరించడమే తప్ప ఇప్పుడు దాకా శ్రీ చైతన్య హిస్టరీలో ఒక లాస్ వచ్చిందని ఒక్క బ్రాంచ్ మూసిన ఇన్సిడెంట్ కూడా అది శ్రీ చైతన్యకే పాసిబుల్ అని నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ అవర్ సక్సెస్? I can divide this into 3 parts. Okay, obviously the curriculum, and then team effort, and the teacher training and research programs that we have. ఇప్పుడు కరికులం తీసుకుంటే అన్ని మేజర్ సిలబస్, స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ అండ్ ఐజిసిఎస్ఈ, ఎనీ మేజర్ సిలబస్ ఇన్ ఇండియా, దాంట్లో నుంచి ఐఐటీస్కి అండ్ నీట్స్కి ఏం పనికి వస్తాయో చూసి ఆ చాప్టర్స్ అన్ని పిక్ చేసుకుని మా సొంత సిలబస్ తయారు చేసుకున్నాం, మా సొంత కరికులం తయారు చేసుకున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చిందే ఇప్పుడు మీకు కనిపించే రిజల్ట్, వెదర్ ఇట్ ది ఐఐటీస్ కానీ, లేకపోతే నీట్ కానీ, లేకపోతే ఇవాళ వచ్చిన 10th క్లాస్ రిజల్ట్ కానీ. మీకు తెలుసు మిగతా స్కూల్స్ లాగా మేము 1.5 year 2 years కేటాయించాం 10th. వీ బిలీవ్ ఇన్ ఫౌండేషన్. ఎప్పుడైతే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎప్పుడైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంటాయో, ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా నేర్పిస్తామో, స్టూడెంట్స్ కి అప్లికేషన్స్ నేర్పిస్తామో, ఏ ఎగ్జామ్ తీసుకున్నా పర్ఫెక్ట్ గా చేయగలరనే నమ్మకం మనకుంది. స్టేట్ బోర్డ్ కి కేవలం 4 months మాత్రమే రివిజన్ కేటాయించామండి. మిగతాదంతా ఈ ఐఐటీస్ కి నీట్ మాత్రమే కోచింగ్ జరిగింది. ఈ 4 months లోనే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా లేకపోతే ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనే కాదు, ఇట్లా తక్కువ టైం కేటాయించినా కూడా ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అండ్ టీమ్ వర్క్ వచ్చేటప్పటికి వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండ్ వెరీ డెడికేటెడ్ టీమ్. ఇప్పుడు మనకి మీరు చూస్తూనే ఉంటారు చిన్న ఆఫీసెస్ లో కానీ, లేకపోతే మన ఇళ్లలో కానీ 4-5 ఉంటేనే ఎన్ని గొడవలు జరుగుతాయో. అండ్ యునో ఎంత మేనేజ్మెంట్ ఇష్యూ అవుతుంది. 1,200 students with 9 and above. This is not a small feat అండి. ఇప్పుడు ప్రతి 3 స్టూడెంట్స్ లో 2 స్టూడెంట్స్ కి శ్రీ చైతన్యలో 9 and above GPA ఉంది. So this is not a small feat at all. 70% of the students got 9.2. And like I said, this is not a small feat. We have major lion's share of 10.0s, and I can challenge you that no other school in this list 500 was on behalf of Sri Chaitanya. And alage monna AP state board result తీసుకుంటే అది కూడా we had excellent result అండి. ఇప్పుడు 598 out of 600, 598 government 5 students announce చేస్తే దాంట్లో 3 Sri Chaitanya students out of the 5 students. 595 and above 55 students, 590 and above 520 above 99 have achieved or even came close to us. And ఇందాక మనం ఫౌండేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఏదైనా చేసైనా సక్సెస్ఫుల్ గా రాగలరు అని చెప్పి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సక్సెస్ఫుల్ గా రాగలరు అని చెప్పి, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లాస్ట్ ఇయర్ మీకు తెలిసిందే శ్రీ చైతన్య క్రియేటెడ్ హిస్టరీ. ఈ 3 శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ అండి. ఈ 3 ర్యాంక్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దాంట్లో 2 శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్. అండ్ ఇంకొక వండర్ఫుల్ న్యూస్ ఏంటంటే, ఇంకొకటి మేము రికార్డ్ క్రియేట్ చేసింది ఏంటంటే, శ్రీ చైతన్య బ్యాక్ 222 ర్యాంక్స్ అవుట్ ఆఫ్ టాప్ 1000 ర్యాంక్స్. 22.2% శ్రీ చైతన్యకి వచ్చిందండి. అది అన్పారలల్. ఎవరికి హిస్టరీలో ఇంత పర్సెంటేజ్ రాలేదు టాప్ 1000 ర్యాంక్స్ లో. అండ్ అలాగే దాంట్లో 10% బిలాంగ్స్ టు శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. అది ప్రౌడ్ మూమెంట్. అలాగే one school in the country, one school group in the country has 10% of ranks. So imagine how difficult that is, and imagine how committed everybody has to be able to achieve that. And ఇంకోటి గమనించాలి, the only open category
మీకు తెలుసు చాలా మంది 1000 కి 900 ర్యాంక్స్ వచ్చినాయి అంటారు, లేకపోతే 1000 లోపల 900 ర్యాంక్స్, కొన్నిసార్లు అయితే 1000 లోపల 1200 ర్యాంక్స్ వచ్చినాయి అంటారు. సో అలా కాకుండా దిస్ ఇస్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ. అండ్ మీరు క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అండి. స్కూల్లో క్లాస్ రూమ్లో పొద్దున 8 నుంచి 5:30 దాకా ఉండి అలాగే కాలేజ్లో కంటిన్యూ అయ్యి క్లాస్ రూమ్లో చదివిన స్టూడెంట్స్. ఇది టెస్ట్ సిరీస్ కదా. And anyway, I would like to congratulate our dear students. We are very proud of you, and congratulations to the team, and congratulations to the proud parents. Thank you. It's lovely seeing you all here, and success has to be repeated at the end of 12th grade again. So remember this feeling of achievement, remember this feeling, and that will give you the motivation to constantly keep working towards your next goal in life. And అందరికీ తెలిసిందే in years నుంచి the progress and how much we have grown, how many students we were able to support, and that wouldn't have happened without the support of the team and mainly the support of the parents. Andhra, Telangana, Karnataka, Tamil Nadu, ఇప్పుడు North India, different students ఉండాలి అంటే ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్, అన్ని లక్షల మంది పిల్లల్ని స్కూల్స్ లో పెడతారు మన దగ్గర. So that itself is an example that parents have a strong belief in Sri Chaitanya's system, and in different aspects of development, multiple aspects that especially in schools it becomes very what makes Sri Chaitanya strong. Our students, parents and staff are the foundation for Sri Chaitanya all these years, and do better and motivated us to do much better. ఇవాళ మీకు కంట్రీలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంత మారినాయో ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. నీట్ ఎగ్జామ్ తీసుకున్నా, మెయిన్స్ అయినా, the way of asking a question is very different. Last 10 years ago there is a drastic difference in it. Even coming to CBSE board exams avachchu, a question pattern, concepts meda, the test is on the concept. Student ka concept enta ardhamaindi, problem solving enta capable ga, enta efficient ga cheyagalugtunnaru ana dani meda testing jarugutadi. ఆ రకంగా కరిక్యులమ్స్ మార్చుకోవాలంటే ఒకళ్ళ వల్ల ఇద్దరి వల్ల కాదండి. We need a team of faculty of what the student is going through every step of the way, so that they can take all that information, concise it and consolidate and make it into a curriculum that will help the students do better in this current competition. That's the rules, day-wise, hour-wise planning, so that way a student who's dealing with a competitive exam has the time and has the energy to work through that schedule without getting stressed out. అంటే ఎప్పుడు ఏం చదవాలో తెలవకపోతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ టైంలో చాలా టైం వేస్ట్ అవుతుంది స్టూడెంట్స్ కి. అది లేకుండా విత్ ద రీసెర్చ్ దట్ వీ హ్యావ్ డన్, వీఆర్ ఏబుల్ టు గివ్ ఎ ప్రాపర్ కరిక్యులం టు ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా దట్ విల్ హెల్ప్, దట్ ద హోల్ రీసెర్చ్ హెల్ప్స్ ద టీచర్ ఆల్సో. ప్రతి క్లాస్ రూమ్ లో ప్రతి స్టూడెంట్ కి ఏది అవసరం. 108 ర్యాంక్స్ ఇన్ మెయిన్స్ బిలో ఇది ఓపెన్ కేటగిరీ ఇన్ ద కరెంట్ ఇయర్ 2024. Last year, of course, the first All India first ranks, which is a historic result, andarki telisinde. I think this is only possible with a proper team of people who are very motivated to work with students and are constantly working towards the development of each and every child. And the 10th standard results vaste, congratulations to all the students, faculty and administrative and central